హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో వచ్చాను. ఏంటని చూస్తున్నారా? ఏం లేదండి, మీకు మీషోలో మనము పే లేటర్ ఆప్షన్ అని వచ్చింది. ఇందులో మనకి లోన్స్ కూడా ఇస్తున్నారు. నిజమండి, మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను ఒక లోన్కి 10,000 అప్లై చేశాను. ఒక 1 అవర్లో నా అకౌంట్లో పడింది. అసలు నేనైతే షాక్లో ఉన్నా, అసలు ఇది నిజమేనా అని. నేను ఒకటిసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు పే లెటర్ చూపిస్తాను. ఇప్పుడు నార్మల్గా డ్రెస్ ఉంది కదా, అది ఎంత ఉంది? 699 ఉంది కదా. ఇప్పుడు నేను చూడండి, మీడియం బై ఇక్కడ మనం లొకేషన్ అదంతా సెలెక్ట్ చేసుకుంటాం కదా. కంటిన్యూ చేశాక ఇక్కడ చూడండి, పే ఆన్లైన్, పే నెక్స్ట్ మంత్. ఇది వచ్చేసి పే నెక్స్ట్ మంత్ ఉంది కదా. ఈ పే నెక్స్ట్ మంత్ ఏంటంటే ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్లో ఈ 7:30 మొత్తం పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఇంకొక ఆప్షన్ వచ్చింది. ఇక్కడ చూడండి, 258 ఇంటూ 3 EMIs కనిపిస్తుంది కదా. చూడండి, మనకి 255 రూపాయలు 3 నెలలు కట్టుకోవచ్చు. సో ఇది మనకు 3 months అంటే చూడండి, ఇక్కడ పే బిఫోర్ 18th సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు ఇచ్చిండు. అసలు నిజంగా మీషో ఎంత డెవలప్ అయిందంటే ఇంకా నమ్మలేకపోతున్నా. ఇలా నేను చాలా తీసుకున్నానండి, ఒకటి అని కాదు. మీకు చూపిస్తాను చూడండి, నేను అసలు ఏమేమి తీసుకున్నానో. నాకు చూడండి, ఫస్ట్ నాకు లిమిట్ ఎంత ఇచ్చిండు? 500 ఇచ్చిండు. 500 నుండి నేను ఇంకా పే చేస్తూ తీసుకుంటూనే ఉన్నా. నాకు తెలిసి ఒక 6-5-7 దాకా బుక్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి పే లెటర్లో. నాకు లిమిట్ చూడండి ఇప్పుడు ఎంత ఇచ్చిండు, 2000 చేంజ్ లిమిట్ ఇచ్చిండు. చూడండి, ఇప్పుడు నేను ఇవన్నీ కట్టాల్సినవి ఆల్రెడీ తీసుకున్నా. ఇది సెప్టెంబర్ 18 ఇవన్నీ తీసుకున్నాయి, కంప్లీట్ చేసినవి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసినవి చూడండి, ఇవన్నీ కంప్లీట్ చేశాను. ఇందులో హైలైట్ ఏంటి తెలుసా? ఇంకొకటి, యాక్చువల్లీ నాకు నార్మల్గా ఇవన్నీ పే చేసినాక ఇక్కడ మీషో లోన్స్ అని ఉంది కదా. యాక్చువల్లీ అది నాకు కొత్త ఆప్షన్ వచ్చిందనమాట. సర్లే అని చెప్పేసి నార్మల్గా ఏమవుతుంది చూద్దాం అన్నట్టుగా ట్రై చేశా. అయితే లిమిట్ నాకు 10,000 చూపించింది అనమాట. వస్తాయా లేదంతా జస్ట్ నార్మల్గా అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నా. సర్లే ఇస్తా అంటుండు కదా అని చెప్పేసి నార్మల్గా అవన్నీ అప్లై చేశాను అనమాట. నెంబరు, బ్యాంక్ అకౌంట్ అవన్నీ క్లిక్ చేశాను. వితిన్ 1 అవర్లో నా అకౌంట్లో పడిపోయినాయండి 10,000. నిజంగా నేనైతే షాక్ తెలుసా. షాపింగ్ కూడా ఇవ్వలేదు, డైరెక్ట్ ఫోన్పే మనీ పడిపోయినాయి. 10,000 క్రెడిటెడ్ అని మెసేజ్ వచ్చింది. నేనైతే షాక్. నాకు 10,000 వేసిండు. 10,000 వేసి మంత్కి ఇంత కట్టమని చెప్తున్నాడు. 1,858 రూపీస్ మంత్కి. అట్లా 6 months వచ్చిందండి అక్కడ ఆప్షన్. నేను అప్లై చేసేటప్పుడు 6 months వస్తే నేను సర్లే అని చెప్పేసి 6 months అని పెట్టేసుకున్నా. మంత్కి 1,858. చూడండి, 3rd సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి చూడండి, అన్నీ థర్డ్కే ఉన్నాయి. అంటే మనకి ఈఎంఐ నార్మల్గా బజాజ్లో అట్లా తీసుకుంటే ఎలా వస్తుందో, సెకండ్కైనా థర్డ్కైనా ఎలా కట్ అవుతుందో సేమ్ అలా మనం అంటే వాళ్ళు కట్ చేసుకునేదాకా కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు తెలుసా. ఇందులో ఒకవేళ నా దగ్గర ఇప్పుడు మనీ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు చెప్పిన డేట్ అంటే 3 ఉంది కదా, 3కి నా అకౌంట్లో నుంచి ఆటోమేటిక్ కట్ అవుతుంది అన్నట్టు కూడా లేదు. మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చిండు. ఇప్పుడు మన దగ్గర మనీ ఉన్నాయి, నేను అంటే నా దగ్గర ఉంటే ఖర్చు అవుతాయి అని అనుకున్నప్పుడు ఇక్కడ పే అని ఉంది కదా, ఈ పేని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం పే చేసుకోవచ్చు అనమాట. ఏ టైంకైనా కానీ ఇప్పుడు నేను పే చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ కూడా ఇచ్చిండు. ఇంకా నాకు హైలైట్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు 10,000 లిమిట్ ఇచ్చిండు కదా, ఈ 10,000 పే చేసేస్తే నేను మొత్తం నాకు 60,000 లిమిట్ ఇస్తుండ అనమాట.
సో అసలు నిజంగా అండి మీషోని నమ్మాలా, భయపడాలా, ఆనందపడాలా కూడా నాకు రియల్‌గా అర్థం కావట్లే. కానీ ఒకలాగా చూసుకుంటే మనకి ఎవరండి లోన్ ఇచ్చేది అసలుకి. ఇంకా మీకు చెప్పాలి అని అంటే ఇంకా అసలు నాకు నార్మల్‌గా అయితే బజాజ్‌లో గాని ఇలా నేను చెక్ చేపించుకున్నప్పుడు 744 ఉంది నా లిమిట్. అసలు అమేజింగ్ అనుకో. కానీ ఒక్కొక్కసారి అండి యూట్యూబ్‌లలో వీడియోస్ చూస్తుంటే మీషో గురించి నాకు చాలా అంటే చాలా భయమేసేది తెలుసా. ఇది మోసమా? ఇదేంది? అసలు నాకు అర్థం కాదు. అసలు నిజంగా అమేజింగ్ అండి. చూడండి ఇప్పుడు నా లిమిట్ అన్నీ ఆర్డర్ పెట్టినాక కూడా 2036 రూపీస్ ఉంది అసలుకి. గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి వీడియోలు కావాలి అని అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.